హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకం నేర్చుకుందాం. ఈ రెండు కలిసి ఉంటాయి, 13, 14 శ్లోకాలు. కాకపోతే మనకి రెండు శ్లోకాలు ఒకసారిగా నేర్చుకోవడం కష్టమైందని వీటిని విడదీసి ఈరోజు 13 నేర్చుకుందాం. వచ్చే వారం 14 నేర్చుకుందాం. ఈ 12వ అధ్యాయం చివరిలోని ఈ శ్లోకాల్లో భగవంతుడు చాలా గుణాల గురించి చెబుతారన్నమాట. ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో, ఈ లక్షణాలు ఉంటాయో వారంటే నాకు చాలా ఇష్టం. ఆ విధంగా చెబుతారు. మనందరికీ ఒక లక్ష్యం కూడా కృష్ణ ప్రేమ, భగవంతుని ప్రేమించడం. మరి ఆయన ప్రేమించాలంటే మనలో ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని వాళ్ళకి అది చేస్తే ఆ విధంగా వాళ్ళ ప్రేమను పొందొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడికి ఏమి ఇష్టము అని తెలుసుకుంటే మనం కూడా వాటిని, ఆ లక్షణాలు మనలో లేకపోతే వాటిని వృద్ధి చెందించుకోవాలి చిన్న చిన్నగా. ఆ విధంగా మనకి భగవంతుణ్ణి ప్రేమ పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ శ్లోకం నేర్చుకుందాం. మైత్రి అంటే ఏంటి? స్నేహం. స్నేహం. మమ అంటే అమ్మ అంటే మమ. అహం మమ. అహం అంటే నేను, మమ అంటే నాది అని. సర్వము అంటే అన్ని. కరెక్ట్. అహంకారం. అహంకారం అని. నిరహంకారం అంటే అహంకారం అహంకారం లేకుండా. క్షమించడం. వెరీ గుడ్. వీటన్నిటి లక్షణాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళంటే నాకు ఇష్టమని చెబుతారనమాట. తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇప్పుడు నేర్చుకుందాం 3 సార్లు చెప్పి. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట సర్వభూతానాం. అద్వేష్ట సర్వభూతానాం. మైత్రా కరుణ ఏవ చ. 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 అద్వేష్ట సర్వభూతానాం. 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 మైత్రా కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. నిర్మమో నిరహంకార. నిర్మమో నిరహంకార. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి. 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 నిర్మమో నిరహంకార. 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 సమ దుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం. మైత్రా కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం. మైత్రా కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం. మైత్రా కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానాం. మైత్రా కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార. సమ దుఃఖ సుఖ క్షమి.
అద్వేష్ట ద్వేషరహితుడు, ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకపోతే అటువంటి వాళ్ళు భగవంతుడికి ఆ ఇష్టం. సర్వభూతానాం, సకల జీవుల పట్ల మైత్రి కలవాడు, ప్రతి ఒక్కరితోటి స్నేహం చేసేవాడు, అందరితోటి కనికరంతో కరుణతో ఉండేవాడు. ఏవ నిశ్చయముగా కూడా నిర్మమ, స్వామిత్వ భావన లేనివాడు. ఇది నాది, ఏదున్నా సరే ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ బండి నాది అని అనుకోకుండా భగవంతుడు నాకు ఇచ్చాడు కొంతకాలం పాటు అని భావం కలిగిన వాళ్ళు. నిరహంకార, నిత్యాహంకారం లేనివాడు. నాది ఈ కులము, నాది ఆ మతము, ఈ విధంగా అహంకారం అన్నమాట ఇవన్నీ కూడా. సమంగా ఉండేవాడు. దుఃఖము, సుఖంలో క్షమాగుణము కలవాడు. ఇంకా మిగతా ఉన్నాయి, అవి తర్వాత వేరే శ్లోకంలో వస్తాయి, వచ్చే వారం వస్తాయి. సతతం సర్వదా యోగి, భక్తిలో నెలకొన్నవాడు. ఆత్మ నిగ్రహం గలవాడు. దృఢ నిశ్చయముతో నా పైన నెలకొల్పినవాడు మనసుని, బుద్ధిని. అటువంటి భక్తుడు స్వమే ప్రియ, అతడు నాకు ప్రియమైన వాడు. ఈ విధంగా వస్తుంది. సకల జీవుల పట్ల ఏ పదం? సర్వభూతానం. కనికరము, కరుణ, కలిగిన మిత్రుడే మైత్రి, ద్వేషి కానివాడు. ద్వేషి, అద్వేష్ట, తనను యజమానిగా తలసినవాడు. సమతో, నిరహంకార, నిర్మమ. మమ అంటే నాది. ఎవరు మా నాది అని తెలుస్తారో, యజమాని ఎవరైతే నేను యజమాని అనుకుంటారో వాళ్ళే కదా ఆ విధంగా కలిసేది. ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది. కానీ నిర్మమ అంటే ఇది కొంతకాలం భగవంతుడు నాకు ఇచ్చాడు, నేనేం యజమాని కాదు, భగవంతుడు యజమాని అని అనుకునేవాళ్ళు. నిత్యాహంకారము లేనివాడు. నిరహంకార. సుఖ దుఃఖ రెండిటిలోనూ సమంగా ఉండేవాడు, అంటే సమతో, ఓర్పు కలవాడు. క్షమి. ఓకే. సర్వదా సంతుష్టుడు, ఇది వచ్చే శ్లోకంలో వస్తుంది. ఆత్మ నిగ్రహం గలవాడు. దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు. తన మనస్సును, బుద్ధిని నా పైననే స్థిరపరిచిన వాడైన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో దీని నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. మనకు ఎప్పుడు మనసులో రగిలిపోతూ ఉంటుంది, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళని ఏ విధంగా వేధించాలి, వీళ్ళని ఏ విధంగా వేధించాలి. అవన్నీ చేస్తే మనకి తాత్కాలిక తృప్తి అయితే దొరికిద్ది, కొంచెం ఆనందం కలిగిద్ది. ఎవరినన్నా ప్రతీకారం తీర్చుకున్నాం అనుకోండి, చూడు దెబ్బకి దెబ్బ తీసాను నేనంటే ఏమనుకుంటుంది, చూసింది నా శక్తి ఏందో, నా ప్రతాపం ఏందో అని మనకి కొంచెం ఆనందం కలిగింది. కానీ భగవంతుడి నుండి దూరంగా వెళ్తాం ఒక అడుగు. సో ఆ విధంగా మనం సకల జీవుల పట్ల కనికరం కలిగి ఉండాలి, మిత్రుడై ఉండాలి, ద్వేషించకూడదు ఎవరిని. అదేవిధంగా ప్రతిదీ ఏది నేను యజమాని కాదు, భగవంతుడు యజమాని దేనికైనా సరే. అలాగే మిథ్యాహంకారం లేకుండా, సుఖం వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం కలిగిద్ది, గెంతులేస్తాం. అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా అమితమైన బాధ కలిగిద్ది. అట్లా కాకుండా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుడు ఇచ్చాడు అని ఒక సమంగా స్వీకరించడం. అప్పుడు మనం అత్యంత ప్రియమైన వాడని చెప్పారు ఇక్కడ. అద్వేష్ట సర్వభూతానం, సకల జీవుల పట్ల ద్వేషం లేకుండా, మైత్ర వాళ్ళతోటి స్నేహం కలిగి ఉండి, కరుణ వాళ్ళతోటి కనికరంతో ఉండాలి. నిర్మమో, నేను యజమానిని భావించకూడదు. నిరహంకార, మిథ్య అహంకారం లేకుండా. నిజమైన అహంకారం అంటే నేను కృష్ణుడికి సేవకురాలిని. మిథ్య అహంకారం అంటే నేను స్త్రీని, నేను పురుషుడిని, ఇది కూడా మిథ్య అహంకారమే. మనం ఆత్మలమే. లేకపోతే మాది ఆ కులము, మాది ఈ కులము, ఇది కూడా మిథ్య అహంకారం.
మాదా దేశము, మేము ఈ దేశము, మాదా మతము, ఈ మతము, ఇవన్నీ మిథ్యాహంకారం. అవి లేకుండా సమదుఃఖ సుఖంలో దుఃఖంలో ఒకే విధంగా ఉండి క్షమి, వేరే వాళ్ళ పట్ల క్షమాగుణం కలిగి ఉన్న వాళ్ళు నాకు అత్యంతమైన ప్రియమైన వారు అని భగవంతుడు చెప్తున్నారు. 3 సార్లు చదివి మీరు చెబుతారు కానీ అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అద్వైష్ట ద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఓకే, నేర్చుకున్న వాళ్ళు, కంఠస్థం చేసిన వాళ్ళు ఒక్కొక్కరు చెప్పండి. ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి. అద్వైష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఎక్సలెంట్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. అద్వైష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. వెరీ గుడ్. హరే కృష్ణ. చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రం కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖిం క్షమే. వెరీ గుడ్. నేను చెప్తాను. విజయలక్ష్మి గారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. మహాలక్ష్మి గారు చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖీ క్షమి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. శివకుమారి గారు, తర్వాత మారుతి గారు. అద్వేష్టం సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారం సమదుఃఖం సుఖక్షమే. హరే కృష్ణ ప్రభుజీ. మారుతి గారు చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. కళ్యాణి గారు చెప్పండి. అద్వైష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. వెరీ గుడ్. నేను చెప్తాను. చెప్పండి భారతి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో మాతాజీ చెప్పండి. అద్వైత సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖం క్షమి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి త్రివేణి మాతాజీ. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి.
అద్వేష్టాం సర్వభూతానాం మైత్రం కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. బాగా చెప్పారు. తులసిమ్మ గారు నేర్చుకున్నారా? నేర్చుకోలేదులే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దేవి గారు చెప్పండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మి గారు చెప్పండి. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరంకార సమదుఃఖ సుఖక్షమి. ఎక్సలెంట్.